ఎలక్షన్ లో గెలిచిన తర్వాత అధికారం చెలాయించడానికి మేము పరిపాలన చేయడానికి వస్తుంది. కానీ అప్పటికే ఒక పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ అనేది ఉంటుంది మనకి సిస్టమ్ లో, మన రాజ్యాంగ సిస్టమ్ లో ఒక పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ ఉంటుంది. అదే ఈ సోకాల్డ్ ఈ కింద ఐఏఎస్లు, ఐపీఎస్లు, గ్రూప్ 1 ఆఫీసర్లు, ఈ సిస్టమ్ అంతా ఉంది కదా, వాళ్ళు ఫరెవర్ వాళ్ళు రిటైర్మెంట్ అయ్యేదాకా వాళ్ళు ఫరెవర్ వాళ్ళు, ఆ సిస్టమ్ ఉంటుంది. ఈ 5 సంవత్సరాలకు ఒకసారి మారేటటువంటి ఎగ్జిక్యూటివ్ ఇది పొలిటికల్ పార్టీస్, ఎవరు గెలిస్తే వాళ్ళు వస్తారు. కానీ ఒక సిస్టమ్ వస్తా ఉన్నదాన్ని ఎప్పుడో ఇప్పుడు వచ్చిపోయేటటువంటి ఈ రాజకీయ నాయకులు మాటలు విని నాశనం చేసేస్తే ఎట్లా ఉంటుంది అన్న దానికి వాళ్ళ ఉదాహరణ ఆంధ్ర రాష్ట్రం. దేశంలో మరి ఎక్కడన్నా బీహార్ అంటే మనకైతే వాస్తవంగా తెలియదు, కానీ ఇంతగా నాశనం చేసేయటం అనేది ఈ ఆంధ్ర రాష్ట్రంలో చూస్తున్నా ప్రత్యక్షంగా. మరి అదృష్టం అనుకోవాలి, దురదృష్టం అనుకోవాలి. అది ఇక్కడ ఒక ఐఏఎస్ ఆఫీసరు, ఒక మంత్రి వచ్చి నేను ఇది అనుకున్నానబ్బా, ఇది ఈ రకంగా చెయ్యాలంటే అది ప్రజలకు మంచిదైతే ఓకే చెప్పాలి. లేదు, ఎందుకంటే విఘ్నుడు కదా, ఐఏఎస్ అంటే మనకి టాప్ మోస్ట్ కదా, ఆయన పెద్ద మేధావని కదా, మనకి ఆయన బాగా చదువుకున్నవాడు అని కదా మనకి పెట్టింది, సిస్టమ్ లో పెట్టింది. సో అది మంచిది కాదన్నప్పుడు ఈ మంత్రి గారికి ఆయన చెప్పగలగాలి, లేదు మంత్రి గారు ఇది కరెక్ట్ కాదు, దీనివల్ల వెళ్తే ఇది ఈ రకంగా నష్టం జరుగుతుంది, ఇది కరెక్ట్ కాదు అనే విషయం చెప్పగలగాలి. కానీ ఇక్కడ దౌర్భాగ్యం ఏంటంటే, గతంలో మనం వాస్తవంగా మాట్లాడుకుంటే 5 సంవత్సరాలు కాదండి, అంత ముందు నుంచి కూడా అలవాటు అయిపోయింది. వాళ్ళ ఒక 2-3 దశాబ్దాల నుంచి రాష్ట్రంలో ఏంటంటే, ఏ పొలిటికల్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తే ఈ సోకాల్డ్ ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ కింద స్థాయి విఆర్ఏల వరకు కూడా అధికారంలో ఉన్నటువంటి పైనుంచి కింద వరకు ఉన్నటువంటి చోటా నాయకుడు ఎవడు చెప్పినా గానీ దానికి చెప్పటం నీకింత నాకింత. ఇక్కడ అల్టిమేట్ గా ఏంటంటే, వీళ్ళందరూ కూడా ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఈ వ్యవస్థలో ఉన్నటువంటి ఈ ఉద్యోగం చేసేటటువంటి వాళ్ళు అందరూ అంటారా అని మీరు అనొచ్చు, అందరికంటే ఎక్కువే. ఎక్కడో ఒకడో ఇద్దరు ఉన్నారేమో ఒక్కొక్క డిపార్ట్మెంట్ లో, మేబీ ఇంకా లేదంటే ఒక 5-6 ఉంటారు. కానీ ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ నాకేంటి, ఇవాళ నేను ఎంత తీసుకెళ్లాను, నాకు తెలిసి ఏంటంటే ఇంతకుముందు రోజువారి కూలి చేసుకునే వాడికే రోజు డబ్బులు చూస్తాడు, ప్రభుత్వ ఎంప్లాయీ అనేవాడు నెలకు ఒకసారి డబ్బులు చూస్తాడు. కానీ ఇవాళ దౌర్భాగ్యం ఏంటంటే, అసలు రోజువారీ కూలి చేసుకునే వాడికి ఏమో అక్కడికి వెళ్తే వారం రోజులకు ఒకసారి కూలిస్తున్నారు, ఇక్కడ నెలకు ఒకసారి చూడవలసినటువంటి ఉద్యోగస్తుడు మాత్రం రోజు డబ్బులు చూస్తున్నాడు. అంతగా మారిపోయింది వాళ్ళ వ్యవస్థలు. ఆ రకంగా వ్యవస్థలన్నీ నాశనం అయిపోయి అవినీతిమయమైపోయి. ఇవన్నీ మారితే ఖచ్చితంగా మీరు అన్నట్టుగా ప్రతి కళ కూడా కనొచ్చు. ఇవాళ మేము చేయదలుచుకున్నది జనసేన పార్టీ సిద్ధాంతం అదే. అంటే మీరు అన్నారు కదా, ఇప్పుడు అటవీ శాఖలో లేదా నేపాల్ రెడ్ శాండిల్ ఫైల్ ఉంది, వాటన్నిటిపై వేగంగా పేర్లు కూడా చెప్తున్నారుగా, మిథున్ రెడ్డి లేకపోతే పెద్దిరెడ్డి, ఇలా పేర్లు కూడా చెప్పేస్తున్నారుగా. కేసెస్ బుక్ చేసి చర్యలు వేగంగా ఉంటాయా, ఆధారాలు ఉన్నాయని ఓపెన్ గా చెప్పినప్పుడు? పేర్లు మేము చెప్పటం కాదు చంద్రిక గారు, ఆల్రెడీ ఏదైతే రిపోర్ట్ వచ్చిందో ఆ రిపోర్ట్ లో ఉన్న పేర్లు అవి. ఒక లారీ ఒకళ్ళ పేరు తేలుతుంది, చంద్రిక గారి పేరుతోనో గాది వెంకటేశ్వర గారి పేరుతో వెళ్ళాలి కదా, ఒకసారికి వెళ్ళిందంటే అవి ఇవాళ ఉన్నాయి. ఆ రికార్డ్ లో ఉన్న వాటినే మా నాయకుడు చదివాడు చెప్తే మేమేదో వాళ్ళ మీద చెయ్యాలనో కక్షో ఏం మాట్లాడతారు కదా, కక్ష అని, అది మాకు ఎలాంటి కోచన లేదు. మేము ప్రజలు నమ్మి మమ్మల్ని గెలిపించారు, బాధ్యత ఇచ్చారు, ఈ 5 సంవత్సరాలు మేము మంచి చేయాలి. ఆ మంచి చేసే క్రమంలో గతంలో ఏదైతే వ్యవస్థను, మళ్ళా చెప్తున్నా, ఏ వ్యక్తి కూడా కాదు, వ్యవస్థల్ని నిర్వీర్యం చేసినటువంటి వాళ్ళు ఉన్నారో ఆ ప్రతి వ్యవస్థని కూడా గాడిలో పెట్టవలసిన అవసరం ఉంది మా మీద. ఆ గాడిలో పెట్టేటప్పుడు వాడు పెద్దిరెడ్డా, మిథున్ రెడ్డా, లేదంటే ఇంకొకడా ఎవడన్నా కానివ్వండి, మేము మంచి చేయాలనుకుంటుంది, సరి చేయాలనుకుంటుంది వ్యవస్థని, ఏ ఒక్క వ్యక్తిలో కాదు. సో ఖచ్చితంగా వ్యవస్థలను ఫస్ట్ నిర్వీర్యం అయిపోయినటువంటి వ్యవస్థలన్నింటినీ కూడా మళ్ళా శుద్ధి చేసి వాటినన్నింటినీ కూడా ఒక గాడిలో పెడితేనే ప్రజలకు మంచి జరుగుతుంది. ఇలాంటి తప్పులు, ఇలాంటి లారీలన్నీ కూడా నేపాల్ దాకా పోవు. ఏమైపోయిందండి మన వ్యవస్థలో, ఎన్ని చెక్ పోస్టులు ఉన్నాయి, ఎంతమంది వ్యవస్థలు ఉన్నాయి. అటవీ శాఖ ఒక శాఖ ఉంది, దానికి మీద చెప్పారు పోలీస్ శాఖ ఉంది, దానిపైన ఈ సోకాల్డ్ విజిలెన్స్ వాళ్ళు ఉన్నారు, రకరకాల వ్యవస్థలు, చెక్ పోస్టులు ఎందుకు పెట్టారు, ఏమెళ్తుందో చెక్ చేయమని. ఇలాంటి వ్యవస్థలన్నీ దాటుకుని అక్కడ దాకా పోనీ అంటే మరి ఇక్కడ ఉన్నటువంటి అటవీ శాఖ దగ్గర మొదలు పెడితే ఈ శాఖలన్నీ కూడా ఏమైపోయినాయి, ఎటుపోయి ఏం చేస్తున్నారు వీళ్ళంతా? సో వీళ్ళందరినీ కూడా మీ ఉద్యోగం మీరు చేయండి రా బాబు. పవన్ కళ్యాణ్ గారి కోసం, చంద్రబాబు కోసం కాదు మీరు చూడాల్సింది, వాళ్ళ ఫోటోలు తిరగటం కాదు, మీరు వాళ్ళ మెప్పు కాదు, మీ ఉద్యోగ బాధ్యతను మీరు సక్రమంగా నిర్వర్తించండి అని చెప్పే కార్యక్రమం మొదలైంది. ఆ కార్యక్రమం ఏం చేస్తున్నాం చెప్తే, ఇక్కడ ఎవరో చంద్రశేఖర్ రెడ్డినో, మిథున్ రెడ్డినో, పెద్దిరెడ్డినో, మాకు ఈ రెడ్డిలు కాదండి గొడవ. మా గొడవ అంతా కూడా నాశనం అయిపోయినటువంటి వ్యవస్థను బాగు చేయాలి, ఈ రాష్ట్రంలో ఒక మంచి పరిపాలన చేయాలి, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి పౌరుడు కూడా పుట్టినటువంటి
పౌరుడికి రాజ్యాంగం ఎన్ని హక్కులు కల్పించిందో ఆ హక్కులన్నీ కూడా సక్రమంగా అతనికి చెందాలి. ఆ హక్కుల ప్రకారం అతను జీవించగలగాలి. అతనుకున్న ప్రతి హక్కును కూడా అతను వినియోగించగలగాలి. ఇందాక మీరు తీసుకొచ్చే రంగనాయకం గారి వాక్ స్వాతంత్రం కూడా లేదా అంటే మాట్లాడితే కోర్టులు పెట్టేస్తారా? అది కాదు కదా. ఏ హక్కు అయితే రాజ్యాంగం కల్పించిందో పౌరుడికి ఆ హక్కులన్నీ కూడా అతను సక్రమంగా వినియోగించుకునేటట్టుగా పరిపాలన అనేది ఉండాలి. ఆ పరిపాలన చేయడం కోసమే 5 సంవత్సరాలకు ఒకసారి ఎలక్షన్లు పెట్టి వీళ్ళని తీసుకొచ్చి ఈ పర్మనెంట్ ఎగ్జిక్యూటివ్ కలిపారు. ఈ రెండూ కూడా సమన్వయంతో పనిచేయాలి తప్పితే వీడి కింద వీడు బాసు కాదు, వీడి కింద వీడు బాసు కాదు. ఇట్లా ఇక్కడ బాసిజం ఎప్పుడైతే వచ్చిందో రాజకీయ నాయకులు అంటే ప్రభులు అని చెప్పి ఎప్పుడైతే వీళ్ళు ఫీల్ అవుతున్నారో ఇలా ప్రభులు అయిపోతున్నారు, వీళ్ళ కింద చేసే బట్లు అయిపోతున్నారు. కానీ ఇక్కడ ఎవరు బట్లు కాదు, ఎవరు ప్రభులు కాదు, ఇద్దరు కూడా కలిసి ప్రజల కోసం ఎన్ని కోట్ల మందిలో ఎంతమందికి అన్ని ఉద్యోగాలు ఉంది? ఇన్ని కోట్లు ఉన్నటువంటి ఈ భూమి మీద ఎంతమంది ఉద్యోగాలు చేస్తున్నారు? ఎంతమంది ఉద్యోగం చేస్తూ ఫెసిలిటీస్ అనిపిస్తున్నారు, రాజభోగాలు అనిపిస్తున్నారు? ఒక్కొక్క ఇంట్లో 2 కార్లు కూడా నేను ప్రభుత్వం కార్లు, వాడికి ఒక కారు, వాడి పిల్లల్ని తీసుకెళ్తే ఒక కారులో ఉన్నటువంటి వ్యవస్థ మంది అంతగా ఫెసిలిటీస్ కల్పిస్తున్నారు. ఎందుకు? అట్లా పెద్ద మేధావి, ఈ మేధావి వల్ల కొన్ని లక్షల మందికి మంచి జరుగుతుందని అట్లా చూపిస్తున్నారు. ఒక్కొక్క ఆఫీసర్ ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు? అట్లా పుట్టడానికి కూడా, వంట చేయడానికి కూడా, వీళ్ళ పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్తానికి కూడా, వీడికి బయట ఎస్కార్ట్ చేయడానికి ఒక కానిస్టేబుల్. ఇన్ని వ్యవస్థలను పెట్టుకున్నటువంటి ఈ సోకాల్డ్ బ్యూరోక్రసీ ఒళ్ళు దగ్గర పట్టుకుని ఒకసారి మైండ్ తో ఆలోచించి అన్నం తింటున్నాం మనం అనే ఆలోచనతో ఉద్యోగం చేస్తే ఇవాళ ఇలాంటివి ఉండవు. ఇవాళ ఇలాంటివి ఉండవు. ఏ రాజకీయ నాయకుడు కూడా తప్పినాడు. రాజకీయ నాయకుడు